హాయ్ ఫ్రెండ్, ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానము కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 8వ వచనంలో చదివినట్టయితే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజున బంధుత్వాలు ఎలా ఉన్నాయో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఆస్తులలో, పొలాలలో, ఇండ్లుల్లో, ఏదైనా ఇంటి సమస్యల్లో తమ్ముడు అనేవాడు ద్రోహం చేస్తూ ఉన్నాడు. చెల్లెలి అనేవారు ద్రోహం చేస్తూ ఉన్నారు. బావ అనేవారు వెన్నుపోటు పొరుస్తూ ఉన్నారు. మామ అనేవారు మాటలతో మనను మాయ చేస్తున్నాడు. అత్త అనేవారు మరి ఆరిపోరేసుకుంటున్నారు. తల్లిదండ్రులు తప్ప మనని లోకంలో ఎవ్వరూ మరి ప్రేమగా చూసుకోలేరు. మరి ఈరోజున బంధుత్వాలు ఏడుండయండి. ఏదన్నా ఒక కార్యం జరుగుతూ ఉందంటే ఆ కార్యానికి వచ్చి మరి ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పే చుట్టాలు బంధుత్వాలే ఉన్నారు. కానీ మరి అయ్యో వీనికి ఇది సమస్య ఉంది కదా, వీని ఇలా మార్చాలి కదా అని ఎవరు అనుకోరు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అంటున్నారు, ఈ మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, మీ జీవితాలను మీరు నాశనం చేసుకోకుండా, మీ బంధుత్వాలను ఒకరు మేలు చేసేవారు ఉంటారు, ఒకరు కీడు చేసేవారు ఉంటారు. అలాంటి వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండి మరి ఏ దిగులు చెందకుండా మీరు దేవుని వైపు నడుచుకోవాలని కోరుతున్నారు. యెహోవా మనకు తోడుండగా మనకెందుకు దిగులు దండగా? ఈ లోకాన్ని నమ్మేదానికంటే యెహోవాను నమ్మి మీ కుటుంబంలో నెమ్మది కలగజేసుకోవాలని మిమ్మల్ని బతిమాలుచు ఈ చిన్ని వాక్యం దేవుడు ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.